అయితే మన రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య సంపద యోజన పథకం ఒకటే కాకుండా మరి లోతట్టు సముద్రంలో వేట చేసుకోవడానికి మరి డీజిల్ ఆయిల్ సబ్సిడీ కూడా ప్రభుత్వము ప్రతి కిలో పడవ మీద మరి మోటరైజ్డ్ బోటుకు 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్లకు 3000 లీటర్లు చొప్పున మరి డీజిల్ ఆయిల్ సప్లై చేసే దాని మీద 1 లీటర్ మీద 9 రూపాయల సబ్సిడీ సమకూరుస్తున్నది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది. మొత్తం 22,054 యాంత్రిక పడవలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఈ సబ్సిడీ పథకము వర్తిస్తుంది. సో కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని లోతట్టు సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదను మరి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ముఖ్యంగా వినియోగించుకోవాలి. తర్వాత ఈ డీజిల్ ఆయిల్ సబ్సిడీతో పాటు మనము మరి ఈ మధ్యకాలంలో సముద్రంలో వేటకు సాగించేటువంటి ప్రతి పడవకు ట్రాన్స్పౌండర్లు బిగిస్తున్నాం. ఈ ట్రాన్స్పౌండర్లు మనకు సముద్రం లోతట్టులో ఉన్నప్పుడు కానీ మరి ఏదైనా ఆపత్ సమయాల్లో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ మరి పడవలను గుర్తించడానికి పడవల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా గడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి మరి గుర్తించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పౌండర్లు ఎప్పుడు మనం బిగించినటువంటి ట్రాన్స్పౌండర్ని ఖచ్చితంగా ఆన్లోనే ఉంచాలి. సముద్రంలో ఉన్నప్పుడు గట్టుకు వచ్చినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేగాని సముద్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆన్ చేసుకుంటే మీకు అది GPS లాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ పోతున్నారో ఏదైనా డిస్ట్రెస్ వస్తే వెంటనే మీరు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆన్లో ఉంచుకొని సద్వినియోగం చేసుకోవాలి. మీ ఆధార్ కార్డులు కూడా ఖచ్చితంగా మరి QR ఆధార్ కార్డులు మరి మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా నేవీ వాళ్ళు కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ ఎవరైనా సముద్రంలో మీరు ఎవరోని అడిగితే మరి చూపిస్తే ఇది మన భారత ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పడవగా గుర్తించడానికి మీకు ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ట్రాన్స్పౌండర్తో పాటు సీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, లైఫ్ బాయ్స్ మరి అవి కూడా వినియోగించుకోవాలి. మరి ట్రాకింగ్ సంబంధించి కానీ మరి ఏవైతే ఎక్విప్మెంట్స్, సీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా మత్స్యకార సోదరులు సముద్రంలో వెళ్ళినప్పుడు చేపల గుంపులు ఎక్కడ ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నాయి అని చెప్పడానికి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్కాయిస్ సేవలు మరి రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వారు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగకారిగా మరి సేవలు అందిస్తున్నారు ఫౌండేషన్ నుంచి. సో కాబట్టి ఈ ఇన్కాయిస్ డేటాను చేపల గుంపుల యొక్క డైరెక్షన్ ఎక్కడున్నాయి అనేటువంటిది ఆ GPS లొకేషన్తో సహా ఏ డైరెక్షన్లో వెళ్తుంది చెప్పడానికి రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో జతకట్టి మరి వారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఆ సేవలు కూడా వినియోగించుకోవాల్సింది. చేపలను క్యాప్చర్లో మరి ఈ సహాయం కూడా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాదాపుగా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 1,32,000 మంది యాక్టివ్ ఫిషర్మెన్ ఈ సేవలు డైలీ వినియోగించుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.